ఇంకా కొన్ని ప్రశ్నలు పంపించారు సార్. కాస్మిక్ క్యాలెండర్ గురించి వివరించండి. మనం ఆత్మ సంబంధికులం ఎలా, దీనిని ఆలోచించాలి తెలియచేయండి. యేసుదాసు వరంగల్ నుంచి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు కాస్మిక్ క్యాలెండర్ అంటే వారి కాన్సెప్ట్ ఏమిటో నాకు క్లియర్గా అర్థం కాలేదు. ఓకే. వారు మరోసారి కొంచెం దీన్ని క్లియర్గా అడిగితే ఐ విల్ ట్రై టు ఆన్సర్. నేను కూడా సర్వజ్ఞుణ్ణి కాదు, అన్నీ తెలుసని కాదు. నేను చెప్పగలిగితే నేను ఐ విల్ ట్రై టు హెల్ప్ హిమ్ అవుట్ ఫ్రమ్ దాట్ డౌటింగ్ సిచ్యువేషన్. అయితే ఇంకోటి ఏమన్నారు, కాస్మిక్ క్యాలెండర్ మనం ఆత్మ సంబంధికులం ఎలా, దీనిని ఎలా ఆలోచించాలి తెలియజేయండి అన్నాడు. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు అని 3 కేటగిరీస్ మనకు 1 కొరింథీ 14వ అధ్యాయంలో కనపడతాయి. ఇప్పుడు ఆదామును మట్టి బొమ్మగా చేసి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని చెబుతుంది బైబిల్. అప్పుడు ఆదాము యొక్క స్టేటస్ ఏంటంటే హీఈస్ అ లివింగ్ స్పిరిట్, లివింగ్ సోల్, జీవాత్మ. ఆ ఆదామే నిషిద్ధమైన ఫలాన్ని తిన్న తర్వాత, అవిధేయుడు పాపి అయిన తర్వాత, నీవు మన్నే గనుక అంటాడు. నీవు జీవాత్మవు అనేదేమో 2వ అధ్యాయంలో, నీవు మంటివి అనేది 3వ అధ్యాయంలో. అంటే అప్పుడు ఇప్పుడు కూడా ఆయనకు శరీరం ఉన్నది. ఇప్పుడు నువ్వు జీవాత్మ అన్నప్పుడు కూడా మట్టితో చేసిన శరీరం ఉంది కదా. శరీరం ఉంది కానీ నువ్వు మంటివే అని అనలేదు. శరీరం ఉంది కానీ అప్రధానం. శరీరం ఉంది, ఆత్మ ఉంది. పాపం చేయకముందు ఆత్మే ప్రధానం, ఆత్మే సజీవం, ఆత్మ సచేతనం, శక్తివంతం, క్రియాశీలకం. ఆత్మ యాక్టివ్గా ఉంది, పవర్ఫుల్గా ఉంది. డామినెంట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ స్పిరిట్ బిఫోర్ సిన్ ఎంటర్డ్. పాపం ప్రవేశించే ముందు ఆత్మ అనేది డామినెంట్ ఫీచర్, డామినెంట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఆత్మ డామినేట్ చేస్తుంది. శరీరం నోరు మూసుకొని లోబడుతుంది ఆత్మకు. కనుక నువ్వు జీవాత్మవి అన్నాడు. కానీ పాపం ప్రవేశించినాక ఆ ఆత్మకు దేవుని నుంచి కనెక్షన్ కట్ ఆఫ్ అయిపోయి ఆత్మ నిశ్చేతనం అయిపోయింది, నిర్వీర్యం అయిపోయింది, ఇన్యాక్టివ్ అయిపోయింది, మృతతుల్యం అయిపోయింది. అప్పుడు ఈ శరీరం లీడ్ తీసుకుంది. కనుక నీవు మన్నే గనుక అన్నాడు. కనుక ఎవరి జీవితంలో శరీరము డామినెంట్గా ఉంటుందో వాడు శరీర సంబంధి. ఎవరి జీవితంలో ఆత్మ మళ్ళీ బ్రతికించబడి, మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు. ఎఫెసీ 2:1. అంటే వీళ్ళు చచ్చిందెప్పుడు, బ్రతికిందెప్పుడు అంటే ఆత్మ చచ్చిపోయింది పుట్టినప్పుడే. మృత పిండాలు పుడితే కదా, అలాగా పుట్టే ప్రతి మానవుడు మృతమైన ఆత్మ తనలో పెట్టుకొని పుడుతున్నాడు. చచ్చిన స్థితిలో పుట్టి సువార్త విని నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు ఆ ఆత్మ బ్రతుకుతుంది. ఆత్మ బ్రతికిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి ఆత్మ మీదకి వచ్చినప్పుడు ఇది ఆత్మ బలోపేతమై ఈ శరీరాన్ని డామినేట్ చేయడం మొదలు పెడుతుంది. ఈ శరీరం ఇంకా పిచ్చి వేషాలు, పిచ్చి కోరికలు కోరుతానే ఉంటుంది. ఇది నోరు మోయి నేను చెప్పినట్టు పడుండని చెప్పి ఆత్మ లీడ్ తీసుకుంటుంది. అప్పుడు వీడు ఆత్మ సంబంధి. అది మాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంబంధిగా ఉండునట్లుగా ఆత్మను బలపరుస్తాడు. శరీరాన్ని నలగగొట్టి నేను లోపరుచుకున్నానలేదు పౌలు అన్నాడు. శరీరం అది ఎక్కువ వేషాలు వేస్తే ఒప్పుకోడు ఆత్మ సంబంధి. నువ్వు బ్రతకడానికి అన్నం పెడతాను, ఏదో నీకు కాలకృత్యాలకు, నీకేదో సర్వైవల్కి అవసరమైనవి చేస్తాను, కానీ నువ్వు గొంతెమ్మ కోరికలు కోరి దేవునికి విరోధమైనవి కూడా అడిగితేలాగా నోర్మోయ్ అంటాడు. ఆ శక్తి రావాలంటే మానవాత్మ రక్షణ పొంది శిలువ రక్తము చేత బ్రతికించబడాలి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడితే అప్పుడు
నరుని ఆత్మ, ఉమ్, రక్షింపబడిన వాని ఆత్మ ఎంత బలంగా ఉంటుందంటే ఈ శరీరాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు. ఉమ్, ఉమ్, వాడు ఆత్మ సంబంధి.